గైస్ ఇక్కడ చూడండి, అమ్మ టమాటా గింజలు అలుకుతుంది, టమాటా నారు కలుకుతుంది. ఇంకో టమాటా గింజలు ఏంటి కొత్తిమీర గింజలు అమ్మాయి, వీటి ఏమంటారు అమ్మాయి? ధనియాలు. ధనియాలను టమాటా గింజలు అలుకుతుంది. ఈ మొలిచినాక మంచిగా మొలిచినాక మళ్ళీ వేరే కాడ పెడుతుంది. అట్లా భూమి అంతా పదును చేసుకొని మంచిగా చదును చేసుకొని అల్లికి లైట్గా నీళ్ళు చల్లితే మంచిగా మొలుతాయి ఇక గింజలు. ఎన్ని రోజులకు మొలుతాయి అమ్మ మళ్ళీ? గైస్ ఇక్కడ చూడండి అమ్మ, ఇదేం కూర అమ్మ? ఇక్కడ చుక్క కూర పెట్టింది చూడండి. ఇది పప్పులు వేసుకుంటారా అమ్మ? చుక్క కూర పచ్చడ, చుక్క కూర పప్పు చేస్తారు కదా. ఈ తోటలో ఏమైందంటే అక్కడక్కడ పెట్టింది, మొలిచినాయి. కానీ కోతులు ఏం చేస్తాయో, కోతులు పిక్క తింటాయి అంతా. రాకుంటే నీళ్ళు ఈ మన టమాటాల నుంచి తీసినావు అమ్మ సీడ్ అమ్మ? ఇవి బయట కొనుక్కొచ్చినాయేనా? ఇప్పుడు మన టమాటాల నుంచి తీసినవి కూడా పండుతాయిగా. చూడండి గైస్, అట్లా జల్లింది అనుకో, ఇక కొంచెం పదన అయితే కొన్ని రోజులకు మంచిగా ఇట్లా మీదికి వెళ్తాయి మొలకలన్నీ, టమాటిత్తులు. ఇప్పుడు అల్లనే ధనియాలు కూడా ఎత్తాను మరి. పిట్టలు ఎరగ తినవు అమ్మ మరి? అట్లనే ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో నీళ్ళు పోతాయి అమ్మ? అట్లా పోతాయి దారబాది, కానీ గిది బారాలి. పారినాక ఎన్ని రోజులు అవుతుంది అమ్మ ఇప్పుడు కట్టి? వారం రోజులు అవుతుంది. మనం పొలం కోయించిన రోజు కట్టినాం దీనికి. వారం రోజులు అవుతుంది దగ్గర. మళ్ళీ కట్టాలి ఇక. మొన్ననే మందు కొట్టినాం, కొంచెం కవర్ అవుతుంది తోట. ఇప్పుడే కొమ్మ తెగులు రోగం వచ్చింది దీనికి. కొంచెం మొన్న మందు కొడితే కొంచెం ఇప్పుడే కవర్ అవుతుంది. చూసిర్రు ఎట్లా పడుతుందో తోట. అసలు ఇట్లా భూమి అవ్వకూడదు, అట్లా చెట్లు మొత్తం కమ్ముకపోవాలి. ఇప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు పారుతాయి అమ్మ, లేకుంటే చల్లాల దీని మీద? ఇప్పుడు బాగా వరద వస్తే మళ్ళీ కొట్టుకపోవా ఎత్తులు అవి? చిన్న వస్తాయి కదా మరి. గది గిట్ట అనరా అది నీళ్ళు పోతాట్టు అటు పక్క? పదిని కాదు అంతా ఇళ్ళ మొన్న నేను బెండ గింజలు పెట్టినా, ఎట్లా మొలిచినాయి చూడండి. ఈ కుప్ప మొలిచినాయి ఏందమ్మా? రెండు ఎత్తానా బెండ గింజలు అయితే మస్తు మొలిచినాయి, అన్నీ మొలిచినాయి బెండ గింజలు. ఇంకా చూసిరా ఇయే బెండ చెట్లు పోయి ఇక్కడ, అక్కడ ఇక్కడ. మొన్న నీళ్ళు కట్టినాక అక్కడిన్ని వేసినాయి ఇట్లా బెండ గింజలు, మంచిగా మొలిచినాయి. ఇవన్నీ బెండ గింజలే, మిరప చెట్ల మధ్యలో బెండ గింజలు. వాళ్ళు ఆల్రెడీ వేసిర్రు, బెండ చెట్లు వేసిర్రు. ఇప్పుడే చిన్న పిందెలు పడతాయి, వెళ్తాయి బయటికి. చూసిరాగో హెడి. గైస్, మొన్న కోసిన పొలం ఉంది కదా, ఆ పొలంలో ఇప్పుడు ఆ వడ్లు ఉన్నాయి కదా, అవన్నీ గవర్నమెంట్కి పెడదామని చూస్తాను. గవర్నమెంట్ పెట్టాలంటే వడ్లల్లో తాలు గిట్లా ఏముండొద్దు, తాలు ఉండొద్దు, మట్టి పిల్లలు గిట్లా అసలు ఏముండొద్దు. అవన్నీ పోవాలంటే గాలి పోయాలి మంచిగా. ఏమైందే? ఏం తాకలేదు పోనీ.
తాకుతలేదు. గవర్నమెంట్ పెట్టాలంటే మట్టి పిల్లలు అంత తాలుగిట్లు ఏముండొద్దు, అంత నీట్గా ఉండాలి ఒడ్లంతా. ఇక గాలి వస్తలేదు, ఈ పంక పెట్టి పోద్దామని పంకని ఒడ్ల కాడ తీసుకుపోతాను వేరేటోళ్ళ కాడ నుంచి. ఈ పంకని ఎట్లా సెట్ చేసారు చూసిర్రా? మోటార్కు పంక సెట్ చేసి ఎడ్ల బండికి సెట్ చేసారు. మీరు ఎడ్ల బండిని చాలామంది మిస్ అయి ఉంటారు ఈ జనరేషన్ వాళ్ళు. ఎడ్ల బండి అంటే ఎట్లుంటుంది, ఇవేమో ఇనుప పట్టాలు ఇవి పెట్టారు, కానీ గిర్రలు యాక్చువల్లీ మట్టి గిర్రలే, కట్టె గిర్రలు ఉంటాయి. హాడి ఎడ్లు ముచ్చట పెడతా అంటే మంచిగా ఆగుతానే చూసిరా. హాడి ఇలా మొత్తం వడ్లన్నీ మొత్తం ఇట్లా పంక పెట్టి ఇక తూర్పాలు పోయాలి. పొద్దుగా చూడండి, మొత్తం మూడం పట్టింది, మొత్తం మంచు పట్టింది. ఆగే వైరు పడ్డది, వైరు మొత్తం ఇట్లా పడ్డది. ఇది అవ్వని అడి చిన్న పని మందలి బండి తోలినే బాపతే కాదని అడి అడి. దయ చూడండి మన ఒడ్లో అక్కడ ఉన్నాయి, అంత మూడం బట్టి ఉంది, అంత చీకటి అవుపిస్తాను కదా, మంచు పడుతుంది లైట్గా. పరద ఎక్కుతాను. ఇప్పుడు మంచిగా చూపెడతారు, దీన్ని ఎట్లా సెట్ చేసి రోజు పెడతాను మీకు. ఇదేమో స్టార్టర్ ఉంటుంది, ఇక్కడ స్టార్టర్ బాక్స్ ఇది, దీని లోపల స్టార్టర్ ఉంటుంది. ఈ వైర్లన్నీ ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ తీగలకు తగిలిచ్చుడే. ఇదేమో మోటార్, ఇక చూసారా ఇట్లా తిరుగుతా అంటే ఇక గాలికి పోసుడు ఇక భయ తిరుగుతూనే ఉంటుంది. చలో ఇంటికి పోయి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇన్ని పాలు తాగి ఇంత అన్నం తిని వచ్చి ఒడ్లన్నీ పోయాలి. ఇవాళ ఫ్యాన్ అయితే భలే సెట్ చేసారు కదా, తిరుగుతా అంటే కనుక తాకింది అనుకో అంతే సంగతి. తప్పు లేదండి, ఫస్ట్ నువ్వు ఒక బకెట్ పోయా, తూకం ఎక్కువ వస్తాయి. గైస్ మొన్ననే వడ్లని తూర్పాలు పోసినాం, పంక పెట్టిన రోజే తూర్పాలు పోసినాం. ఇవాళ ఇవన్నీ నింపుతాను. ఇక ఎన్ని బత్తాలు అయితే చూద్దాం. ఇది 40 కిలోల బత్తా, ఇది 40 కావచ్చు. గైస్ ఫైనల్గా అయితే మొత్తం బత్తాలు నింపేసినాం. ఈ బత్త ఒకటి వచ్చేసి 40 కిలోలు ఏమో ఉంటుంది. ఇటువంటి బత్తాలు మొత్తం 55 బత్తాలు నిండినాయి. ఎకరం పొలంలో మొత్తం 55 బత్తాలు నిండినాయి. మేము తినడానికి ఒక 5 బత్తాలు పెద్ద బత్తాలు ఎత్తినాం. ఇక్కడ 4, 5, 6 అక్కడ ఒక 2 ఉన్నాయి.
ఇవన్నీ మళ్ళీ సెంటర్కి కొట్టాలి, గవర్నమెంట్ సెంటరు. అక్కడ పోయి వేసుకొని కాంట పెట్టాలి మళ్ళీ. అవి మిగిలిన ఒడ్లు ఉంటే ఇంకా అమ్మ తూర్పాలు పోతుంది ఆడ కింద అడుగులు.